ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. దేవుని కృప, దేవుని కనికరం మనకు మరొక దినాన్ని ఇచ్చింది. గడిచినటువంటి దినములన్నీ కూడా ఆయన కృపలో ప్రభు మనలను భద్రపరచి, కృప చూపి, దయ చూపి, ఆరోగ్యమునిచ్చి ప్రభు మనలను కాపాడుతూ వస్తున్నారు. కాబట్టి దేవుడు మన నీడలో చూపిస్తున్న వాత్సల్యం, ఆయన కనికరం, ఆయన ప్రేమ కొరకై ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలుగాను, ఆయనకు కృతజ్ఞులముగాను, మన జీవిత కాలమంతా ఆయనకు సాక్షులుగా ఉండే భాగ్యం ప్రభు ఇచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్నట్టు కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనాన్ని లేఖన భాగంలో మనం చూసినప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది: మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది అని మనం అక్కడ చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, చదువుతున్నటువంటి ఆ మాటలు మనం చూస్తున్నాము. మన మాటట, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను అని లేఖన భాగంలో ప్రభు చెప్తున్నారు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన జీవించిన కాలంలో, ప్రభు సేవ చేసిన కాలంలో తన దగ్గరకు వచ్చిన ప్రజలందరికీ కూడా ప్రభు సెలవిస్తున్నారు: మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగానే ఉండాలి, కాదంటే కాదు అని ఉండాలి. లేక వీటికి మించినది ఏదైనా మీ నోట నుండి వచ్చినట్లయితే, మోసకరమైనటువంటి మాటలు కానీ, కుయుక్తితో కూడినటువంటి మాటలు కానీ, అబద్ధపు మాటలు కానీ మీ నోట నుండి వచ్చినట్లయితే అది దుష్టుని నుండి పుట్టేటువంటిది అని ప్రభు హెచ్చరిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. తన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఆనాడున యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నారు: అబద్ధమును ఆడేటువంటి వారలముగా మనం ఉండకూడదని, మోసకరమైనటువంటి మాటలను పలుకు వారలముగా మనం ఉండకూడదని, నీవు అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగానే నీ మాట ఉండాలని ప్రభు వారికి చెప్పారు. ఈ రోజున మనకు కూడా బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యమును అనుసరించవలసినటువంటి మనము కూడా దేవుని యొక్క లేఖన భాగములను చదివి, దేవుని యొక్క వాక్యములను చదివి ఆ మాట ప్రకారం నడుచుకుంటూ దేవుని సన్నిధానములట మనము సత్యమును అనుసరించి మనం నడుచుకునేటువంటి వారలముగా ఉండాలట. హృదయపూర్వకముగా నిజము పలికేటువంటి వారలముగా మనం ఉండాలట. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయంలో మనము చూస్తాం, హృదయపూర్వకముగా నిజము పలికేటువంటి వారట దేవుని యొక్క పరిశుద్ధ పర్వతము మీద వారు నివాసం చేయగలుగుతారు. దేవునితో పాటు వారు నివాసం చేయగలుగుతారు. దేవునితో పాటు వారు జీవించగలుగుతారు యుగ యుగాలు. ఎవరనగా హృదయపూర్వకముగా నిజము పలికేటువంటి వారు. వారికి నోటలో నుండి ఆ మోసకరమైనటువంటి మాటలు పలకక, మోసగించేటువంటి ఆ మాటలు కానీ, ఎదుటి వారితో అబద్ధములాడేటువంటి ఆ మాటలు, కుయుక్తితో కూడినటువంటి మాటలు, కొండెమలాడేటువంటి ఆ మాటలు మన నోటికి రానివ్వక, మన యొక్క మాటట నిజముగా ఉండాలట. మన మాట సత్యమైనదిగా ఉండాలట. ఎక్కడ ఉన్నా, దేవుని సన్నిధానంలో ఉన్నా, నీవు ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, మనమట నిజము పలికేటువంటి వారలముగా ఉండాలట. అప్పుడు మనం కృప పొందుకొనగలుగుతాం, దయను పొందుకొనగలుగుతాం, దేవుని యొక్క రాకడలో ఎత్తబడగలుగుతాం, దేవుని యొక్క కృపకు, దేవుని ఆశీర్వాదమునకు వారసులముగా మనం మార్చబడగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో అబద్ధమును ఆడేటువంటి వారులుగా కనబడతారు. సులువుగా అబద్ధములు ఆడేటువంటి వారులుగా కనబడతారు. చిన్న విషయానికి, పెద్ద విషయానికి, ప్రతి విషయంలో వారికి నోటిలో నుండి అబద్ధపు మాటలను వచించేటువంటి వారులుగా కనబడతారు. మోసకరమైనటువంటి మాటలు, కుయుక్తితో కూడినటువంటి మాటలు. నువ్వు తప్పు చేసావా అని ఎవరన్నా అడిగినప్పుడు ఆ తప్పును ఒప్పుకునేటువంటి వారులుగా ఈ రోజున అనేక మంది కనబడరు. ఒప్పుకునేటువంటి వారు తమ తప్పును దేవుని సన్నిధానములో కానీ, దైవజనుల దగ్గర కానీ ఒప్పుకునేటువంటి వారు చాలా తక్కువ మంది. అబద్ధము చేత, మోసగించేటువంటి మాటల చేత, కుయుక్తి చేత తమ పాపమును కప్పిపుచ్చుకునేటువంటి వారిలో ఈ రోజున అనేక మంది ఈ రోజుల్లో కనబడుతున్నారు.
దేవుని దగ్గరకు వస్తూ అనేక సంవత్సరాలు గడుస్తున్న ఈ రోజున అనేక మంది అబద్ధమైనటువంటి జీవితం, మోసకరమైనటువంటి జీవితం, అబద్ధపు మాటలు, కుయుక్తి మాటలను పలికేటువంటి వారులుగా అనేక మంది కనబడతారు. ఆదామును గురించి మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రభు వచ్చి, దేవుడు తన దగ్గరకు వచ్చి, నేను తినవద్దని చెప్పినటువంటి పండును నీవు తిన్నావా అని ఆదామును అడిగినప్పుడు అతడు నేను తిన్నాను ప్రభా అనే తన పాపమును అతడు సులువుగా ఒప్పుకోలేదు. నేను తిన్నాను, నేను తప్పు చేశాను అని అతడు ఒప్పుకోలేదు. తన పాపమును కప్పిపుచ్చుకున్నాడు. నీవు నాతో ఉండటానికి ఒక స్త్రీని పంపించావు, ఒక హవ్వను సృష్టించావు. ఆమె ద్వారా ఆమె నాకు ఇచ్చింది ఆ పండును. ఆమె చెప్తే నేను ఈ తప్పును చేశాను. నీవే సృజించావు ఆమెను, నీవే నా దగ్గరికి పంపించావు ఈ హవ్వను. ఈమె చెప్తే నేను తప్పు చేశాను. ఈమె నాకు ఇవ్వటం మూలముగా నీవు తినవద్దని చెప్పినటువంటి ఆ వృక్ష ఫలములను నేను తిన్నాను అని ఆదాము తన పాపమును కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేశాడు. అందుమూలముగానే దేవుని యొక్క కృపలో నుండి వేరైపోయాడు. దేవుని యొక్క తోటలో నుండి వెలివేయబడ్డాడు. దేవుడు అతనికి ఇచ్చిన ఆశీర్వాదం అంతటినీ కోల్పోయాడు. ప్రియులారా, ఈ రోజున మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా చివరి దినాల్లో దేవుని వాక్యమని వినొచ్చు. ఆ వాక్యమునకు లోబడుతూ, దేవుని సత్యమునకు లోబడుతూ, సత్యమును మాత్రమే మనం పలుకువారులముగా ఉండాలట. హృదయపూర్వకముగా మనం నిజం పలికినప్పుడు దేవుడు మన మాటలను విని దేవుడు మన మాటను స్థిరపరుస్తాడట. దేవుడు మన మాటలు ఎన్నో ఆలకించి గొప్ప కార్యములను ప్రభు జరిగించగలుగుతారట. కాబట్టి చివరి దినాల్లో దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనం దేవుని సన్నిధానంలో మన మాట, మన యొక్క క్రియలు సత్యమును అనుసరించేటువంటివిగా ఉండి, మన మాట ద్వారా, మన నోటి మాట ద్వారా నిజము పలుకుతూ, సత్యమును పలుకుతూ, దేవునికి ఇష్టలుగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడే భాగ్యం ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడ, నీ సన్నిధానంలో నిజము పలికేటువంటి వారలముగా మేము ఉండాలని, మా మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలని నీ లేఖన భాగంలో మీరు సెలవిస్తున్నారు ప్రభా. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా మా మాట అటు విధముగా ఉండినట్లుగా అబద్ధం, మోసం, కుయుక్తితో కూడినటువంటి మాటలు మా నోటికి మీరు రానివ్వక మమ్మల్ని భద్రపరిచి, మమ్మల్ని కృపతో నింపి, సత్యమును, యథార్థత, నీతిని అనుసరించే జనులుగా మమ్మల్ని మార్చి ఈ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అట్టి కృపతో ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఆత్మీయ జీవితాల్లో మమ్మల్ని బలపరిచి ఈ రాకులు ఎత్తబడి గుంపులో చేర్చి మా జీవిత కాలం అంతా యథార్థవంతులముగా, నీతిమంతులముగా బ్రతుకుటకు తగిన కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నమ్ము తండ్రి. ఆమేన్.